గ్యారెంటీల గురించి హరీష్ మాట్లాడుతున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు దళితుడి సీఎం చేస్తా అన్న హామీ ఏమైందని నిలదీశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హామీలు ఇచ్చి మోసం చేసేది బీఆర్ఎస్ అన్నారు. కేసీఆర్ మీడియా పాయింట్కి వెళ్లి చీల్చి చెండాడుతా అంటే కేసీఆర్ వస్తున్నాడేమో అని 9:30కి సభకు వచ్చినా అన్నారు కోమటిరెడ్డి. కేంద్రం అన్యాయం చేస్తే నోట్లో నుండి మాట రాలేదని ఫైర్ అయ్యారు. అబద్దాలు గారడీలు అంటే బీఆర్ఎస్ అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో హరీష్ రావు ఒక డమ్మీ మంత్రి అంటూ మండిపడ్డారు. దీనికి హరీష్ రావు కౌంటర్ ఇస్తూ కోమటిరెడ్డికి హాఫ్ నాలెడ్జ్ అని అన్నారు. 50 కోట్లకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ కొన్నాడు అని వెంకటరెడ్డి అన్నారు. దీనికి సమాధానం ఏంటి అని ప్రశ్నించారు హరీష్ రావు. కలెక్టర్ కార్యాలయాలు కేసీఆర్ అద్భుతంగా కట్టారు అని అన్నది కోమటిరెడ్డి కాదా అని ప్రశ్నించారు. మేమనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడితే రాష్ట్ర గౌరవం బాగుంటుంది, వారికి కూడా మంచిగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారి రాజకీయ రొదలో తిట్ల దాడిలో 6 గ్యారంటీల చట్టబద్ధత ఏమైంది మహాప్రభు అనే 1 మినిట్ ఒకటి సార్ గంట నరకెళ్ళి ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడబోగా ఆయన భయపడతారు సార్ ఒకటే సార్ ఆయన గ్యారంటీలు అంటున్నారు సార్. గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించేదిగా ఆయన మాట్లాడు చూస్తున్నాం సార్. గంటన్నరకెళ్ళి ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు సార్. నిజంగా ఇప్పటికైనా ఎమ్మెల్యే హరీష్ రావు సమాధానం చెప్పి మీ ప్రతిపక్ష నాయకులు రావాలని డిమాండ్ చేస్తున్నారు. డివియేషన్ చేయకుండా బడ్జెట్ మీద మాట్లాడండి, బడ్జెట్ మీదే మాట్లాడండి. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. స్పీకర్ సార్, ఏ మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా గంటన్నర నుంచి నేను మీ మాటలు వింటున్నాను. మీరు డీవియేషన్ కాకండి, బడ్జెట్ పైనే మాట్లాడండి. మీరు గంటన్నర అంటున్నారు. గంటన్నరలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, జూపల్లి గారు, కోమటిరెడ్డి గారు 5 మంత్రులు మనిషికి 3 సార్లు లేస్తే ఇక నేను గంటన్నరలో నేను ఏం మాట్లాడినట్టు? ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా, కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్. ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు? హాఫ్ నాలెడ్జ్ హరీష్ రావు గారు, ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి, ఆ మాటను విరమించుకోండి. ఓకే, మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి, నాకు అభ్యంతరం లేదు. రైట్ అధ్యక్ష, ఆ పదాన్ని తొలగించండి సార్. ఆయనకు వారికి హాఫ్ నాలెడ్జ్ కాదు సార్, ఆకారం పెరిగింది చెప్పి అసలు నాలెడ్జ్ లేదండి. ఆకారం పెరిగింది, ఆయన నాలెడ్జ్ ఎక్కడ సార్? ఆయన ఒక డమ్మీ మినిస్టర్, ఆయన డమ్మీ అల్లుడు. ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు, ఆకారం మెరుగంగానే సరిపోదు, బుద్ధి ఉండాలి. దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా? మీ మామ అన్నాడా లేడా? తప్పు చెప్పు, మీ మామ అన్నాడా లేడా?